ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. ఇప్పుడున్న సింగర్స్ కంటే ముందు కూడా నీ జర్నీ స్టార్ట్ అయింది. అవును. సో ఎన్నో పాటలు పాడినావు, తర్వాత అవన్నీ వదిలేసినావు, అసలు ఏడివినా కూడా కనపడతలేవు. ఇప్పుడేమో యాంకరింగ్ చేస్తున్నావు. అసలు ఎందుకు పాట ఎందుకు వదిలేసావు? ఈమె నీలి నీలి కళ్ళ వాడే సాంగ్ ఫేమ్ అని అందరికీ తెలుసు, కానీ ఇప్పటి వరకు ఎక్కడ ఏ స్టేజ్ మీద కూడా ఒక్కొక్కటి ఫోక్ ఇండస్ట్రీలో అన్ని బయట పడతా ఉన్నాయి కదా. అదే సిచ్యువేషన్స్ వల్ల నేను ఈ మమతా బాసాని ఫోక్ అసలు కెరీర్ నాశనం అయిపోయింది ఈ కమిట్మెంట్ వల్లే అంటారా? నేను మొత్తం కమిట్మెంట్ వల్ల అనలేను, ఎందుకంటే కమిట్మెంట్స్ అనే మాటే ఉండదు. మీరు ధైర్యంగా మీ పిల్లల్ని పంపించవచ్చు. ఎందుకు ఫోక్ ఇండస్ట్రీ పని లాంటి అభాండారాలు వేస్తున్నారు అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న పడిన ఒక ఈశ్వర్ సాయి అండ్ అలాగే అది మాధురి commitment ఎలా అవుతుంది చెప్పండి ఒకసారి. అది వాళ్ళిద్దరి పర్సనల్ చాయిస్ కాదు నేను అనేది. ఇలాంటివి చూసినప్పుడే ఫోక్ ఇండస్ట్రీకి వేరే టోళ్ళని పంపించాలంటే ఈశ్వర్ సాయి ఇంకా మాధురి జాతూర్ ఎవరిది తప్పంటారు? ఈశ్వర్ సాయికి వైఫ్ ఉంది, బాబున్నాడు. ఈయన ఆలోచించకుండా ఆమెతో రిలేషన్ పెట్టుకున్నాడు. ఫోక్ ఇండస్ట్రీలోనే పెద్ద మనుషులు వాళ్ళిద్దరు ఫేమ్ని తొక్కేద్దామని ఒక కుట్ర పండుతున్నారని ఇంకొంతమంది చెప్తున్నారు. సో వాళ్ళు పండే కుట్ర ఏముంటుంది ఇక్కడ? వీళ్ళిద్దరు పర్సనల్ చాయిస్ కదా, ఇది వాళ్ళు చేస్తున్నది ఏంటి మరి? ఇక్కడ ఇద్దరు ఫేమ్లో ఉన్నారు, వీళ్ళకి తప్ప ఎవ్వరికి అవకాశాలు వస్తలేవు. ఇంటర్వ్యూలో చూసాను నేను, పగలంతా పాటలు, రాత్రంతా ఆటలు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఏమో ఇది. పెద్దోళ్ళు తొక్కేస్తారు, వాంటెడ్లీ చేస్తున్నారు అని అన్నారు. బట్ ఆ పెద్దోళ్ళు ఎవరో చెప్పలేదు. ఎవరైతే గ్రూప్ ఉన్నారో ఆ గ్రూప్ చేసే వాళ్ళు ఏ పాట తీయి క్రోడ్స్ దాడతాయి, మిలియన్స్ దాడతాయి. ఎవరిని అంటున్నారు నాకు అర్థమైంది, చెప్పొచ్చా? నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను యాంకర్ ప్రత్యూష. గత కొంతకాలంగా ఫోక్ ఇండస్ట్రీపై చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఏదో ఒక పర్సనల్ ఇష్యూని తీసుకొచ్చి అసలు ఫోక్ ఇండస్ట్రీ బాగాలేదు, కమిట్మెంట్స్ అడుగుతున్నారు అంటూ కూడా కొంతమంది ప్రముఖులు, ఫోక్ ఇండస్ట్రీ సంబంధించిన ప్రొడ్యూసర్స్ కావచ్చు, అలాగే కొరియోగ్రాఫర్స్ కావచ్చు, ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడడం జరిగింది. ఇంకొంతమంది ఏమంటారంటే అస్సలు ఫోక్ ఇండస్ట్రీ బాగాలేదు, కమిట్మెంట్స్ ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అసలు ఏంటి ఫోక్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫోక్ సింగర్ మమతా బాసాని గారు. మాట్లాడదాం, మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ మమతక్క. నమస్తే. ఎట్లున్నావు? మస్తున్నా. మంచిగా పద్ధతిగా చీర కట్టినావు, మంచి బొట్టు పెట్టినావు. ఏంది కథ? మరి శ్రావణ మాసం కదా, అమ్మవారు పూజలు. కాదు అసలు ఎటు పోయినా మమతక్క నువ్వు అసలు ఎప్పుడో స్టార్టింగ్, ఇప్పుడున్న సింగర్స్ కంటే ముందు కూడా నీ జర్నీ స్టార్ట్ అయింది. అవును. సో ఎన్నో పాటలు పాడినావు, ఒక్క రోజులోనే మిలియన్ కొట్టే అంత మంచి సాంగ్స్ పాడినావు. తర్వాత అవన్నీ వదిలేసినావు, అసలు ఏడివినా కూడా కనపడతలేవు. ఇప్పుడేమో యాంకరింగ్ చేస్తున్నావు. అసలు ఎందుకు పాట ఎందుకు వదిలేసావు? పాట ఎందుకు వదిలేసిన అంటే, ఫస్ట్ నన్ను పేరు పెట్టి పిలిచావు కదా, మమతా బాసాని నా పేరు. ఈ పేరు వినంగానే అందరికి గుర్తొచ్చే పాట ఒకటి ఉంటది. ఆ పాట తర్వాతనే అందరికి నేను పరిచయం. నేను పాటలు పాడగలను, ఈమె ఫోక్ సింగర్ అని పేరు వచ్చింది నాకు. ఆ తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, అంటే ఇప్పుడు నడుస్తున్నాయి కదా ఇవన్నీ, ఒక్కొక్కటి ఫోక్ ఇండస్ట్రీలో అన్ని బయట పడతా ఉన్నాయి కదా. అదే సిచ్యువేషన్స్ వల్ల నేను ఈ ఫోక్ ఇండస్ట్రీకి నేను సెట్ కాను. సిచ్యువేషన్స్ అంటే ఏంటో సరే క్లియర్ గా చెప్తా. అదే ఈ కమిట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు అప్పుడే ఫేస్ చేశారు ఇవన్నీ? అప్పుడే ఫేస్ చేసిన. ఇప్పుడేంది, అప్పుడే ఫేస్ చేసిన. ఒక ప్రముఖ రైటర్ అడిగితే కూడా నేను నో చెప్పిన. ఎట్లా కనిపిస్తున్నా నీకు, చెప్పు తెగుతుందని చెప్పిన అప్పట్లోనే. అందుకే వీటికి నేను సెట్ గాను. మనం ఎంతసేపు భక్తి పాటలు ఇట్లాంటివి వాడుకునేటోళ్ళం మనం, ఇక దీనికి సెట్ కామని చెప్పేసి నేను వదిలేసిపోయినా. మమతా బాసాని ఫోక్ అసలు కెరీర్ నాశనం అయిపోయింది ఈ కమిట్మెంట్ వల్లే అంటారా? నేను మొత్తం కమిట్మెంట్ వల్ల అనలేను, ఎందుకంటే కొన్ని చూసాను. అంతా తెలీదు, ఫోక్ ఇండస్ట్రీ అంటే మొత్తం తెలియదు నాకు. ఇప్పుడు అంటే చూస్తున్నా కదా, ఇంకా ముందు అయితే ఇంకెన్ని చూడవలసి వస్తుందో ఘోరాలు, నాకైతే అర్థమే అయితే లేదు. ఇప్పుడు కొన్ని ఆల్రెడీ ఫోక్ ఇండస్ట్రీలో కొన్ని బయటపడ్డాయి. చాలా మంది ఇట్లా మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంటున్నారు చూడు, వాళ్ళందరూ ఏం పెద్ద పద్ధతులు ఏం కాదు. అంటే ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, అప్పట్లోనే నేను కమిట్మెంట్ ఫేస్ చేసిన, అందుకే నా కెరీర్ అక్కడితో ఆగిపోయింది ఫోక్ లో అని. బట్ ఇప్పుడు మీరు అంటున్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందుకు వచ్చి మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు కదా, అసలు ఫోక్ ఇండస్ట్రీని
కమిట్మెంట్స్ అనే మాటే ఉండదు, ఉమ్, మీరు ధైర్యంగా మీ పిల్లల్ని పంపించవచ్చు, ఉమ్, ఎందుకు ఫోక్ ఇండస్ట్రీ పని లాంటి అభాండాలు వేస్తున్నారు అని చెప్తున్నారు. ఉమ్. సో మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నేను ఇప్పుడు చెప్తున్నా కదా, కమిట్మెంట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న పడిన ఒక ఈశ్వర్ సాయి అండ్ అలాగే అది మాధురి commitment ఎలా రాథోర్. అయితే చెప్పండి ఒకసారి, అది వాళ్ళిద్దరి పర్సనల్ చాయిస్ Commitment కాదు నేను అనేది, హా. ఇలాంటివి చూసినప్పుడే ఫోక్ ఇండస్ట్రీకి వేరే టోళ్ళని పంపించాలంటే భయపడతారు. అవునా కాదా? ఇప్పుడు ఒక ఫ్యామిలీలో పద్ధతిగా పెరిగిన అమ్మాయి ఉంటది, ఇగో ఇది ఇలాంటివి చూస్తారు. అంతకుముందు ఇంకొకటి జరిగింది, అంతకుముందు చాలా జరిగినాయి కదా ఇట్లా. కొంతమంది భార్యలుండి కూడా వేరే టోళ్ళతోటి ఉన్న రిలేషన్స్ కూడా బయటపడ్డాయి కొన్ని. అవి కూడా ఇప్పుడు పెళ్లి కానోళ్ళని తిట్టాలా, పెళ్ళి అయిన వాళ్ళని తిట్టాలా? ఇప్పుడు కొంచెమైనా ఉండాలి కదా. అరే నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నేను వేరే టోళ్ళతో సంబంధం పెట్టుకుంటే రేపు ఎట్లయినా తెలుస్తుంది. ఎట్లా ఇప్పుడు పిల్లి ఏమంటారు, కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న చీకట్లో అనుకుంటది. జనాలు అందరు చూడరా, అందరు కింద కామెంట్లు పెట్టరా వచ్చే దాని మీద? అసలు ఎంత దరిద్రం అయిపోయిందంటే ఆ పాటలు ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చే పాటలు, ఆ కమిట్మెంట్లు ఏమో ఇవన్నీ పక్కన పెడితే ఎంత దరిద్రంగా అంటే అల్లుకోవడం ఏంది, ఆ గిల్లుకోవడం ఏంది, ఆ ముద్దులు పెట్టడం ఏంది, చండాలంగా తయారైంది ఫోక్ ఇండస్ట్రీ. ఒకప్పుడు చెప్పాలంటే అసలు జానపదాలు ఎంత మంచిగా ఎంత స్మూత్ గా ఉండేది, ఇప్పుడు చాలా చండాలంగా అయిపోయింది. అవును, అసలు ముట్టుకోకుండా డాన్స్ చేయగలం అనిపించే ఒక ఏదైనా ఉందా అంటే ఫోక్ అని చెప్పొచ్చు, జానపదాలే అని చెప్పొచ్చు. జానపదాలే కాకపోతే ఏంటంటే ఆ జానపదాలకి ఇప్పుడు అసలు అది లేనే లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా డీజే కొట్టుడు పాట. ఇప్పుడు ఎంత మంచి జానపదం ఒక అక్క సేకరణ సాంగ్ తీసుకొచ్చి ఆ లిరిక్ రైటర్ కి ఇచ్చి ఆ పాటని నార్మల్ గా కూడా వాడొచ్చు. ఆ డీజే కొట్టి దాన్ని తీసుకొచ్చి అదేంది డాన్స్ మాస్టర్లు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన డాన్స్ మాస్టర్లు, కొరియోగ్రాఫర్లు ఎట్లా చేస్తున్నారు ఆ పాటని. ఇప్పుడు ఎగ్జాంపులే చెప్తా, నాగదుర్గ ఉంది. నాగదుర్గ ఎంత చక్కగా డాన్స్ చేస్తుంది, ఆ అమ్మాయి ఎంత ఫేమస్ అయింది, మూవీలలోకి వెళ్ళింది. ఆమె అమ్మవారు సాంగ్ చేసినా అంతే బాగుంటది. నువ్వు ఆమెకి ఏది ఇచ్చినా, ఆమెకి ఏమంటారు నార్మల్ గా ఒక్కటి చేసినా అలా ఉంటది, మేల్ ఇచ్చినా అలాగే ఉంటది, ముట్టుకోదు పట్టుకోదు. మరి అలాంటి వాళ్ళు ఉన్న ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు తయారైతుంటే మిగతా వాళ్ళందరూ ఎట్లా రావాలి అనుకుంటారు? అంటే కొంతమందికి ఇష్టం ఉంటుండొచ్చులే, అరే మేము ఎదగాలి, మేము కూడా కొనాలి కార్లు, మేము కూడా ఐఫోన్లు కొనాలి, మేము కూడా బంగ్లాలు కొనాలి అనేటోళ్ళు వస్తారు. అది వాళ్ళ ఇష్టం. కానీ అమ్మ నాన్నలు అయితే ఉంటారు కదా, పద్ధతిగా పెంచిన వాళ్ళని అయితే పంపించారు కదా. డాన్స్ ఎంత ఇష్టమైతే వాళ్ళని పంపిస్తారు. అంటే ముట్టుకొని గిల్లుకుంటూ ఇలా డాన్స్ చేస్తే ఇల్లు కొనగలం అనే కాన్సెప్ట్ ఏంటి? ముట్టుకుంటే కాదు, ఈ కమిట్మెంట్ అనేది ఎలా ఉంది అంటే ఒకరికి కాదు, మళ్ళా ఒకరి నుంచి ఇంకొకరికి అట్లా పోతూనే ఉంటది. నీకు ఎట్లా ఛాన్స్ కావాలంటే అందులో కమిట్మెంట్ ఇప్పుడు అట్లనే పోతుంది కదా. ఇప్పుడు ఏడ చూడు కూడా అట్లనే. ఫోక్ ఇండస్ట్రీ ఒక్కటే అంటలేను నేను, మిగతాదంతా కూడా చెప్తున్నా నేను. ఎక్కడైనా అంతే కదా. నేను అందుకే ఎందుకు నువ్వు దూరంగా ఉన్నావని అడిగినావు కదా, నన్ను అడిగినప్పుడే ఒకరిని కాదు 2-3 అడిగినప్పుడే మనకు అది సెట్ కాదు అని చెప్పేసి సైలెంట్ గా ఫోక్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను. అంటే ఇప్పుడు బాగా ఫేమ్ అయిన వాళ్ళందరూ ఫోక్లో ఆర్టిస్టులు, మేల్ లీడ్ కావచ్చు, ఫీమేల్ లీడ్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, సైడ్ క్యారెక్టర్స్, వీళ్ళందరూ కూడా సైడ్ డాన్సర్స్, వీళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళే అంటారా మీరు? ఫేమ్ అయిన వాళ్ళు అందరు ఇచ్చిరని నేను అన్నాను. తెలియంది చేయండి మాట్లాడద్దు. కొంతమంది మాత్రం ఇచ్చిరని జనాలకు అందరికీ కూడా తెలుసు. కొంతమందిని చూసి కొంతమంది నేర్చుకున్నారు. పోరలు అంతెందుకు, ఇంటర్ చదివే పోరలు కూడా డాన్స్ వేసేటోళ్ళు కూడా రేపు డాన్స్కి వెళ్తారు, ఎల్లుండి వాళ్ళతో పాటు ఉన్న కెమెరామ్యాన్లను లేకపోతే వాళ్ళతో పాటు ఉన్న డాన్సర్లతోనూ తిరుగుతున్నారు. నేను నా కల్లారా చూసినా నేను. ఓకే, అట్లా తయారైతురు జనాలంతా కూడా. ఇప్పుడు మీరు అన్నారు కదా కమిట్మెంట్స్ వల్ల పంపించట్లేదు పేరెంట్స్ అని, బట్ ఇంకొంతమంది అంటుంది ఏంటంటే, నేను అనట్లేదు, ఒకళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారంట, ఇక మా పాపని పంపించమండి మేము డాన్స్ కి, ఇంకా ఇప్పటి నుంచి మేము ఇంట్లోనే ఉంచుకుంటాం, మా పాపని పంపించం డాన్స్ కి అని చెప్పిరంట. ఇప్పుడు ఎవరైతే ఆ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిరో, సో చాలా మంది దానికి రివర్స్ గా కామెంట్స్ పెడుతుంది ఏంటంటే, డాన్స్ కంపోజ్ చేసే స్టెప్స్ కూడా అలానే ఉన్నాయి, సో వాటి వల్ల కూడా ఇప్పుడు ఒక
హీరో హీరోయిన్ మధ్య ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పింది కామెంట్స్ చూసిన నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈశ్వర్ సాయి మాధురి రాథోడే ఉన్నారు. సో దాదాపు వాళ్ళు 20+ సాంగ్స్ చేశారు. వీళ్ళిద్దరే ఉన్నారా హీరోయిన్ హీరోలు? అంటున్నా, అంటే వాళ్ళిద్దరి స్టెప్స్ కూడా చూస్తే చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడం ఇలాంటివి ఉంటాయి. సో దాని వల్లే వాళ్ళకి ఇలాంటి ఫీలింగ్ వచ్చిందంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. 100% నిజమే అది. ఇప్పుడు ఒక సాంగ్ చేస్తున్నప్పుడు నార్మల్ గా అట్లాంటి ఏవి లేకుండా నార్మల్ గా చేస్తే అట్లాంటివి ఏమి ఉండవు. వాళ్ళ వైఫ్ పక్కనున్నా అదంటే ఏం కాదు. కానీ ప్రతి ఒక్క సాంగ్ వాళ్ళకే ఇచ్చి అలాంటి రొమాంటిక్ స్టెప్ లేపిచ్చి అవన్నీ ఇంకా ఇవన్నీ చేసింది ఎవరంటారు ఇప్పుడు? అదే ఎవరు? వాళ్ళిద్దరికి ప్రేరణ తెచ్చింది ఎవరు? ఈ డాన్స్ మాస్టర్లు కదా, అవునా కదా? ఇప్పుడు ముట్టుకొని పట్టుకొని చేసేవన్నీ కూడా వాళ్ళు చెప్పే స్టెప్లే కదా. మరి అట్లా ముట్టుకున్నప్పుడు ఎవరైనా సరే వాళ్ళకి ఏమనిపిస్తుంది? 100% ఇంకా క్లోజ్ అవ్వాలనిపిస్తుంది. వాళ్ళు అప్పుడు ఫ్యామిలీ గురించి ఆలోచించరు, దీని గురించి ఆలోచిస్తారు. సో అలాంటి స్టెప్స్ వల్లే ఇలాంటి జరుగుతాయి అని మీరు అంగీకరిస్తున్నారు అయితే? 100%. కొంతమంది నిక్కచ్చిగా ఉంటారు, అంటే ఎంత ముట్టుకున్నా పట్టుకున్నా సరే నేను వెళ్ళొద్దు, అందులోకి వెళ్ళొద్దు, ఆ ఊబిలోకి వెళ్ళొద్దు, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది అని కొంతమంది నిక్కచ్చిగా ఉంటారు. అది ఇప్పుడు ఉత్తాసేతులు సాంగ్ ఉంది కదా, నేను మాట్లాడొద్దు అసలు ఇవన్నీ, కానీ ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. ఆ అమ్మాయి వైష్ణవి ఉంది, ఆ అమ్మాయి కూడా చేసింది కదా డాన్స్, ఆమె కూడా కొంచెం క్లోజ్ గానే చేసింది. ఆమె నిక్కచ్చిగా ఉంది కాబట్టి సైలెంట్. మరి ఈమెనే ఎందుకు పట్టుబడింది? ఈమెతోనే ఎందుకు రిలేషన్ పెట్టుకున్నాడు? అవునా కాదా? ఇదంతా నిజమే కాదా? 3 months నుంచి రిలేషన్ లో ఉన్నప్పుడు వీళ్ళ భార్యకు ఒక్కసారి కూడా డౌట్ రాలేదా? అంటే వీళ్ళిద్దరు ఇష్యూ గురించి మాట్లాడితే ఈశ్వర్ సాయి ఇంకా మాధురి రాథోడ్ ఎవరిది తప్పంటారు మీరు? ఇద్దరిది తప్పే నన్ను అడిగితే. అటు ఈశ్వర్ సాయికి వైఫ్ ఉంది, బాబున్నాడు, ఈయనే ఆలోచించాలి ఫ్యామిలీ గురించి. ఈయన ఆలోచించకుండా ఆమెతో రిలేషన్ పెట్టుకున్నాడు. ఈమెకి బుద్ధి ఉండాలి ఫస్ట్. అరే ఆయనకి మ్యారేజ్ అయ్యింది, నాలాంటి అమ్మాయి ఆడపిల్లనే, ఆమెకి బాబున్నాడు, మరి వాళ్ళ లైఫ్ ఏమన్నా అవుతుంది, వీళ్ళకి ఒకవేళ తెలిస్తే, మా గురించి తెలిస్తే వాళ్ళ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు విడిపోతారు అని ఈమెకు కూడా ఉండాలి కదా. ఇద్దరిది తప్పే, నేను ఒకరిది తప్పని నేను అస్సలు అన్నాను, ఇద్దరిది తప్పే. అండ్ చాలా మంది వాళ్ళ వైఫ్ ని కూడా తిడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ పొజిషన్ గురించి వచ్చి మనం ఆలోచిస్తే, అంటే ఆమెను కొట్టడం కానీ, మాధురిని కొట్టడం కానీ, బూతులు మాట్లాడడం కానీ, సో అవన్నీ ఒక వర్షన్ లో కరెక్ట్ అనిపిస్తున్నాయి. ఇంకొక వర్షన్ లో మళ్ళీ ఆమె వాళ్ళ హస్బెండ్ ని, మా హస్బెండ్ చాలా మంచోడు, అసలు ఈవెన్ మందు అలవాటు కూడా లేదు, సో వీళ్ళేదో ట్రాప్ చేశారని వాళ్ళ వైఫ్ అంటుంది. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది మాధురికి సపోర్ట్ చేస్తున్నారు, సో ఇంకొంతమంది వాళ్ళ వైఫ్కి సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఈ ఇష్యూ ఏంటంటే ఇంకా ఒక క్లారిటీ లేకుండా ఉంది. అంటే అసలు ఆ బాబు ఎందుకున్నాడు అక్కడ, ఆ బాబుని ఈశ్వర్ సాయి తీసుకొచ్చాడా, వీళ్ళ వైఫ్ తీసుకొచ్చి పెట్టిందా? అండ్ దీంతో పాటు సంథింగ్ వీళ్ళ వైఫ్ ఏదో కుట్ర చేస్తుంది, లైక్ 6 lakhs ఏదో ఇన్వెస్ట్ చేశారంట కదా, సో దానికోసం కవర్ చేయడం కోసం వాళ్ళ వైఫ్ చేసిందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీలోనే పెద్ద మనుషులు వాళ్ళిద్దరు ఫేమ్ ని తొక్కేద్దామని ఒక కుట్ర పడుతున్నారని ఇంకొంతమంది చెప్తున్నారు. ఇది కరెక్ట్. అవునా? మనిషి ఎదుగుతున్నారంటే 100% తొక్కనికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అవును, ఇది సో వాళ్ళు పండే కుట్ర ఏముంటది ఇక్కడ? వీళ్ళిద్దరు పర్సనల్ చాయిస్ కదా, ఇది వాళ్ళు చేస్తున్నది ఏంటి మరి ఇక్కడ? ఇప్పుడు వాళ్ళిద్దరు ఫేమ్ లో ఉన్నారు, వీళ్ళకి తప్ప ఎవ్వరికి అవకాశాలు వస్తలేవు. నిజం చెప్పాలంటే మస్తు మంది డాన్సర్లు ఉన్నారు, మంచి మంచి డాన్సర్లు ఉన్నారు, ఆ ఫేమ్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏ సాంగ్ చూడు అక్కడ ఒక సింగర్ వాడింది అంటే, ఒక ఫేమస్ సింగర్ వాడింది అంటే వీళ్ళకే అవకాశాలు. ఈ ప్రొడ్యూసర్లు కూడా ఎట్లా తయారయ్యారంటే, ఎవ్వరు పాడితే సాంగ్ హిట్ అవుతుందో ఆ సింగర్లనే పట్టుకుంటారు, ఎవ్వరు డాన్స్ చేస్తే హిట్ అవుతుందో ఆ డాన్సర్లనే పట్టుకుంటారు. అట్లా చేసి వీళ్ళు వ్యాపారం లెక్క చేస్తున్నారు అంతేగా దీన్ని. అంటే ఇప్పుడు ఎవరైనా సెల్ఫిష్ గానే ఆలోచిస్తారు కదా, వాళ్ళకి ఎక్కడ గ్రోత్ ఉంటుందో, అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఒక టీం వాళ్ళకి అలవాటు పడిపోయారు. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే శేఖర్ వైరస్ గారి సాంగ్స్ అని చెప్పొచ్చు. ఆయన కొరియోగ్రఫీలో చాలా వరకు సేమ్ ఆర్టిస్టులు ఉంటారు, మేల్ లీడ్ కానీ ఫీమేల్ లీడ్ కానీ. దాంతోపాటు కెమెరా టీం కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారంట కదా, ఒక టీం లాగా ఫామ్ అయ్యి వాళ్ళ సాంగ్స్ అన్ని కూడా టీం లాగా చేస్తారని. సో అది వాళ్ళ కంఫర్ట్ కదా. అంటే కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళతో రిస్క్ చేసేదానికంటే కూడా ఆల్రెడీ అలవాటు పడ్డారు, దాంతోపాటు కొంచెం ఫేమ్ వచ్చింది, ఆ టీంకి ఒక నేమ్ ఉంది కాబట్టి అలా చేస్తారు, దాంట్లో తప్పేముంది? ఇక ప్రతి సాంగ్ వాళ్ళకే ఇవ్వాలా?
ప్రతి ఒక్క సాంగ్ వాళ్ళకేనా? అయినా ఒక్క సాంగ్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 1-2 days మాక్సిమం అని నాకు తెలిసిన అవగాహన ప్రకారం నేను 1-2 days ఒక సాంగ్ చేయాలంటే ఎన్ని పైసలు పడతాయి? అంటే ఎంత ఎంత ఖర్చు అవ్వచ్చు? ఈవెన్ 70,000 లో కూడా ఒక సాంగ్ కంప్లీట్ చేయొచ్చు అని తెలుసుకున్నాను. మరి 6 లక్షలు 7 లక్షలు దేనికి? 4 రోజులు 5 రోజులు కొరియోగ్రాఫర్ దేనికి? డాన్సర్లు దేనికి? హీరోయిన్ హీరో దేనికి? వీళ్ళంతా ఎలా ఉన్నారు తెలుసా? ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను, పగలంతా పాటలు, రాత్రంతా ఆటలు. అంటే ఈ మాటకి అర్థం కాలేదు, ఒకసారి క్లియర్. పాటలు అంటే పొద్దునంతా డాన్స్ వేస్తారు, రాత్రి అయ్యేసరికి మంచి ఆటలు ఆడుకుంటారు, ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఏమో ఇది. స్టేట్మెంట్ కాదు, ఒక ఇంటర్వ్యూలో చూసింది. నిజం చెప్పాలంటే ఇవన్నీ కామన్ అయిపోయినాయి ఇందులో. అసలు చాలా మంది అమ్మాయిలు కూడా పాడనీకి వచ్చిన వాళ్ళని కూడా చాలా మంది కమిట్మెంట్స్ అడిగారు. పాడనీకి వచ్చిన వాళ్ళని, డాన్స్ చేయనీకి వచ్చిన వాళ్ళని. కొంతమంది నచ్చక దూరం ఉన్నారు, కొంతమంది నచ్చి అందులోకి వెళ్ళారు. ఎప్పటికైనా సరే ఆ పని చేసిన వాళ్ళు, ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చి ఎదిగిన వాళ్ళు ఎప్పటికైనా సరే కింద పడక తప్పదు. ఒకరిని తొక్కాలని చూస్తే దేవుడు వాళ్ళనే దొక్కుతాడు, 100%. ఇది మాత్రం నిజం. నేను ఒకప్పుడు పాడిన పాట మీ అందరికీ కూడా తెలుసు, బాసాని మమత ఫోక్ సింగర్, ఈమె నీలి నీలి కళ్ళవాడే సాంగ్ ఫేమ్ అని అందరికీ తెలుసు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ ఏ స్టేజ్ మీద కూడా ఎక్కడ ఎవరు చెప్పలేదు. ఆ ఛానల్ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఎవరు చెప్పలేదు. కానీ మొన్న జరిగిన ఒక జాతరలో, బోనాల జాతరలో మానుకోట ప్రసాద్ అన్న డైరెక్ట్గా ఈ చెల్లకు కూడా హిట్ ఇచ్చిన పాట, నేనే రాసిన పాట, ఈ చెల్లకి హిట్ ఇచ్చిన అని చెప్పి చెప్పుకున్నాడు మానుకోట ప్రసాద్ అన్న. అది నా సక్సెస్, 100% నా సక్సెస్. నేను ఇప్పటివరకు ఎక్కడ అంటే ఎవ్వరు మానుకోట ప్రసాద్ అన్న కానీ, లేకపోతే రఘు మాస్టర్ కానీ, లేకపోతే దేక్తడి హారిక కానీ, దేక్తడి హారిక డైరెక్ట్గా జబర్దస్త్ అదే దాంట్లోకే వెళ్ళింది. మన అదే టీవీలో శేఖర్ మాస్టర్ డి దాంట్లో ఆయన కూడా చెప్పారు, నువ్వు చేసిన డాన్స్ చాలా హిట్ అయిందమ్మా, చాలా బాగుంది పాట అని ఆయన చెప్పారు. కానీ అందులో నా పేరు చెప్పలేదు. దేంట్లో ఇప్పటి వరకు నా పేరే వెళ్ళలేదు, నా పేరే లేకుండా. ఇంకో విషయం ఏంటంటే, నేను వాడిన సాంగ్ డీజే వర్షన్ లా వేరే సింగర్ తో పాడించారు. నేను వాడిన సాంగ్ నేను అసలు యాక్చువల్లీ నా సాంగ్ ని డీజే వర్షన్ లా మేము పాడాలి, నేనే వాడాలా లేకపోతే దాన్నే డీజే వర్షన్ చేస్తారో అది వాళ్ళ ఇష్టం. కానీ నేను పాడిన దాన్ని డీజే వర్షన్ చేపించారు, అది ప్రముఖ సింగర్ తోటి. అది దానికి నా పర్మిషన్ లేదు. నేను అందుకే ఏమనుకున్నా అంటే, మొత్తానికే దూరం అయిపోయినా కదా, మొత్తానికే దూరం ఉండాలి, ఎందుకు అనవసరంగా ఇలాంటి వాటిలో మళ్ళీ ఇరుక్కొని మళ్ళీ ఎందుకు నేను పెంట చేసుకోవడం, హ్యాపీగా ఏదో వచ్చినాయి చేసుకుంటున్నా ఉంటున్నా అని అట్లా ఉన్నా. నేను చేసే వాటిలలో కూడా యాంకరింగ్కి వెళ్తాను కదా, నేను ప్రతిదీ చాలా, నేను నిజం చెప్పాలంటే చాలా స్ట్రగుల్ పడ్డా. ఈ పాటల తర్వాత ఒక అన్న నాకు ఛాన్స్ ఇచ్చిండు, శ్రీకాంత్ అన్న అని ఒక అన్న, అక్కడ మన సిరిసిల్లాలో ఉంటాడు, సిద్దిపేట సైడ్ కరీంనగర్. ఆ అన్న ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఒక పాటతో నేను ముందుకు వచ్చిన. దానికి డాన్స్ వేసింది జానులీరి అక్క. ఓకే, జానులీరి అక్క డాన్స్ వేసింది. ఆ పాట తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో అన్న ఛాన్స్ ఇచ్చిండు. ఆయన ఛాన్స్ ఇచ్చినప్పుడే ఇంకొక సాంగ్ కూడా వచ్చింది. అట్లనే 2 సాంగ్స్ అక్కడే పాడేసిన. అట్లా సాంగ్స్ నేను దగ్గర ఒక 98 ఏమో పాడినా అంతే. ఇట్లా ఛాన్సెస్ వచ్చినాయి, పాడుతున్నా తప్ప ఏ రోజు స్టూడియోకి వెళ్ళి నాకు ఒక పాట ఇవ్వండి అని ఎవరిని బతిమాలలేదు. ఎంతో మందికి నేనే పాడినా అని తెలిసి, అమ్మా నెక్స్ట్ సాంగ్ పక్క నీదే అమ్మా, 100% నీదే అమ్మా అంటారు. అలా మాట్లాడిన వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. నీకు తప్పకుండా ఇస్తాం మమత, నీలాంటి వాళ్ళు ఉండాలి సింగర్లు, నీలాంటి వాళ్ళు, నీలాంటి మంచి మనసున్న వ్యక్తులు ఉండాలి ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఉండాలి, నువ్వు చాలా మంచి వ్యక్తివి, నువ్వు మంచి ఇంటర్వ్యూలు చేస్తావు, ఇది నీ మనస్తత్వం మంచిది, అందరికి హెల్ప్ చేస్తావు. వాళ్ళు మాట్లాడతారు కానీ ఎవరు ఛాన్స్ ఇవ్వరు. అరే అమ్మాయికి అసలు ఛాన్స్ అదేంది, పాట పాడే ఇది ఉందా లేదా, అసలు సత్తా ఉందా లేదా, ఒకసారి పాడిపిద్దాం, ఇదంతా ఏం లేదు వాళ్ళకి. కాదు, ఎందుకు దొక్కేస్తారు అంటారు మరి మీరు మిమ్మల్ని? నాకు బాగా పొగరు, నేను చెప్తున్నా కదా, నేను ఎవరన్నా గింత మాట అంటే అస్సలు కొన్ని, ఇది మాత్రం 100% నిజం. ఇదే మాట అంటారు అందరూ, ఈ అమ్మాయికి ఉన్న పొగరు వల్లనే ఈమెకు ఛాన్సెస్ రాకుండా పోయినాయి అని. ఎవరన్నా ఒక మాట అంటే అసలు పడా, నేను పడా
వాళ్ళని తిరిగి కంపల్సరీ అంట. ఆడెంత పెద్ద మనిషి అయినా సరే నేను పక్కా అంట మాట. ఆ మాట అంట కాబట్టి వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళు ఇవ్వరిగా ఛాన్స్. మళ్ళీ బ్యాక్ టు మనం ఈ ఇష్యూ గురించి వస్తే, పెద్దోళ్ళు తొక్కేస్తారు, వాంటెడ్లీ చేస్తున్నారు అని అన్నారు. బట్ ఆ పెద్దోళ్ళు ఎవరో చెప్పలేదు. పెద్దోళ్ళు ఎవరో చెప్పలేదు అంటే, ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఒక గ్రూప్ ఉందంట, చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఎంత మంచి సాంగ్ దీను ప్రొడ్యూసర్లు, ఎంత మంచి సాంగ్ ది, అదే సింగర్ తో పాడిపి, అదే డాన్సర్లతో డాన్స్ వేపి, కానీ ఆ పాట మాత్రం పోదు. కానీ ఈ గ్రూప్ చేసే ఎవరైతే గ్రూప్ ఉన్నారో ఆ గ్రూప్ చేసే వాళ్ళు ఏ పాట దియ్యి క్రోడ్స్ దాడతాయి, మిలియన్స్ దాడతాయి. ఎవరిని అంటున్నారు నాకు అర్థమైంది, చెప్పొచ్చా? చెప్పొచ్చు. శేఖర్ వరేస్ గారిని అంటున్నారా? అవును, 100% నిజమే. ఇప్పుడు ఆయనకేం యూజ్ ఉంటది వీళ్ళని వాంటెడ్లీ ఇలా ఇరికిస్తే? దానికి దీనికి ఏం సంబంధం ఆయనకి? ఇప్పుడు నేను శేఖర్ వైరస్ సరేనే అంటలేను, కొంతమంది ఉన్నారు ఒక గ్రూపే అనమాట. ఎట్లా అంటే వీళ్ళ సాంగ్సే ఇవ్వాలి, వీళ్ళ సాంగ్సే, వీళ్ళకే ఛాన్సులు రావాలి, ఇంకెవ్వరికి రావద్దు అని చాలా మంది. ఒకళ్ళు ఎదుగుతుంటే తొక్కే వాళ్ళే చాలా మంది ఉన్నారు ఇలా. అంటే ఏ విధంగా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు ఈ విషయంలో అంటే ఏం చెప్తున్నారు? ఏది ఇప్పుడు ఈ ఈశ్వసాయి మాధురి ఇష్యూలో అసలు శేఖర్ వైరస్ గారే చేస్తున్నారని చెప్తున్నారు కదా, వాళ్ళ టీం అని. అంటే ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళు ఇందులో? నేను అసలు శేఖర్ వైరస్ సరే చేస్తున్నాడని నేను అంటలేను, ఒక టీం ఇన్వాల్వ్ అయ్యింది అంటున్నా అంతే. ఇప్పుడు అదే ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యింది అంటున్నాను. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపింది ఆయననే 100%. ఇప్పుడు క్లియర్ గా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఈశ్వర్ సాయిని అండ్ మాధురి రాథోడ్ని కలిపింది ఆమెనే. వీళ్ళిద్దరు క్లోజ్ గా ఉన్నారు కాబట్టి, వీళ్ళు బాగా డాన్స్లు వేస్తున్నారు, ఇంకా క్లోజ్ అవుతున్నారు కాబట్టి 3 months నుంచి వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు అన్న విషయం వాళ్ళకి తెలీదా? ఆయన చెప్పుకొస్తున్నాడు కదా. ఇప్పుడు ఈశ్వర్ సాయి అన్న దాంట్లో అది లైవ్ లోకి వచ్చి చెప్తున్నాడు కదా, 3 months నుంచి మేము ఇట్లా ఉన్నాము అని చెప్పేసి చెప్తున్నాడు కదా. మరి ఈ విషయం అన్న వాళ్ళకి తెలియదా? శేఖర్ వైరస్ అన్న వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఏముంది? అంటే అది వాళ్ళిద్దరు పర్సనల్ గా ఉన్నారేమో. అది ఈయన జస్ట్ ఆ రోజు షూట్ పరంగా ఆయన చేస్తూ ఉంటారు, కొరియోగ్రఫీ చేస్తుంటారు, సాంగ్ ఎలా వస్తుంది అని మాత్రం చూసుకుంటుంటారు షూట్ ని. బట్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో ఈయనకేం అవసరం? కాదు, ఒక ఫోక్ సాంగ్ అంటే అలాగే చేస్తారా? పట్టుకొని ముట్టుకొని నడుము పట్టుకొని ముద్దులు పెట్టుకొని ఇవన్నీ చేస్తారా? మేము ఆర్టిస్టులం కదా, మేము చేస్తామంటారేమో వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఫోక్ లో లేవు అసలు. నిజమైన జానపద కళాకారులు ఎవరో తెలుసా? తెలంగాణ జానపద కళాకారులు వీళ్ళు అసలు కాదు నన్ను అడిగితే. వీళ్ళంతా డాన్సర్లు, వీళ్ళంతా ఫోక్ ఇండస్ట్రీకి వచ్చిండ్రేమో వీళ్ళందరు, కానీ అసలైన తెలంగాణ కళాకారులు అందరూ తెలంగాణ కోసం పోరాడిన జానపద కళాకారులు వేరున్నారు, వాళ్ళు వేరు. వీళ్ళు ఫోక్ లోకి వచ్చి ఫోక్ పాటలు పెట్టి ఫోక్ డాన్స్లు వేసి వీళ్ళు ఫోక్ లోకి వచ్చిర్రు అంతే తప్ప అసలైన వాళ్ళు వేరే ఉన్నారు. మధుప్రియ ఫోక్ సింగర్ కాదా? అవును. గంగక్క కాదా? అంతమంది పెద్ద పెద్ద వాళ్ళు లేరా? గద్దరన్న లేడా? గద్దర్ నర్సన్న లేడా? వీళ్ళందరూ ఫోక్ డాన్సర్లు. అంటే ఒకప్పుడు ఈశన గులకట్ట మీద ఎసిన ఉయ్యాల మనం ముగుదమే బాల, ఇలాంటి ఫోక్ సాంగ్స్ అన్ని కూడా ఇప్పుడు ఎట్లయినాయి చూడు. ఉత్తాసేతులు అంట. ఈ సేతులేమో ఇవన్నీ ఏమో గాని పాటలు మాత్రం జానపదాలని మొత్తం భ్రష్టు పట్టించిరిలు. మంచి మంచి ఇది సేకరణ పాటలు తీసుకొచ్చి సేకరణ లెక్కనే చేసి పాడితే అవి జానపదాలు. దానికి కలిపి దానికి అదేసి దానికి డీజే చేసి పాటలు చేసి మొత్తం ఫోక్ ఇండస్ట్రీ మొత్తం ఇది చేసిర్రు. ఎవరు చేశారంటారు ఇదంతా? అందరు కలిసి, మొత్తం సింగర్స్ డాన్సర్స్ అందరు కలిసి చేసారు. ఓకే. అండ్ రీసెంట్ గా మీరు అన్నట్లు శేఖర్ వైరస్ గారు అలాగే జాను లిరి గారు, ఈ ఫోక్ లో ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, కొరియోగ్రాఫర్ అందరూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో అక్కడ శేఖర్ వైరస్ గారు ఉండడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మా శరణ్య గారు ఆయన పేరు తీసుకొచ్చారు ఈ ఇష్యూ గురించి, వెంటనే శేఖర్ వైరస్ కి కాల్ చేయని పిలిపించు అని. మేబీ అందుకోసం ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టినా కూడా న్యాయం ఉంది. బట్ జాను లిరి గారు వీళ్ళందరూ రావడానికి గల రీజన్ ఏంటి అంటారు? నీకు విషయం తెలుసా, అక్కడ ప్రెస్ మీట్ లో కూర్చున్న ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు, ఆయనది కూడా ఇష్యూ ఏదో బయటకు వచ్చింది. అవునవును. అప్పటికప్పుడే దాన్ని కాంప్రమైజ్ చేసుకురు, ఏం చేసుకురు మాకు తెలియదు. అది నేను చెయ్యలేదు అది ఇదని చెప్పుకుంటున్నాను, అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు అని. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీని ఎవరన్నారు?
క్వశ్చన్ మార్క్ ఇక్కడ. వాళ్ళ వైఫ్ అన్నది కదా శరణ్య గారు, ఏమన్నారు? నేను ఫోక్ ఇండస్ట్రీ అంటే చాలా బాగుంటుంది అనుకున్నాను, ఇలా ఉంటుంది అనుకోలేదు అసలు, ఇలా ఎంత నీచంగా వీళ్ళిద్దరు ఇలా చేస్తున్నారు కదా అని ఇలాంటి మాటలు మాట్లాడారు కదా. సో దానికోసం ఫోక్ ఇండస్ట్రీకి మీ హస్బెండ్ చేస్తున్న పనికి లింక్ చేయకండి అని వీళ్ళు చెప్తున్నారు. ఎప్పుడు అన్నారు ఆ మాట? ఆమె ఆ ఇష్యూ జరిగిన రోజు అన్నది కదా. ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత అన్నది ఆమె. అవ్వక ముందే వాళ్ళ హస్బెండ్ ని పట్టుకున్న రోజే ఆ లాడ్జ్ లోనే పోలీస్ స్టేషన్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టింది కదా ఆవిడ, అప్పుడు అన్నారు ఆవిడ. ఓకే, ఇప్పుడు ఆమె అన్నది కదా. సరే, ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ అంటే ఎవరో ఒకరు వచ్చి మన మెయిన్ ఫేమ్ ఉన్న ఫోక్ యాక్టరో లేకపోతే ఫోక్ సింగరో ఎవరో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని అంటున్నాం అంటే ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు జానులీరి అక్క ఉంది, జానులీరి అక్కని పేరు పెట్టి అన్నారా? అనలేదు. మరి అక్క ఎందుకు పెట్టింది? అదే కదా నేను అడుగుతున్నా. అదే నేను అడిగేది కూడా. ఇప్పుడు జానులీరి అక్క ఎందుకు పెట్టింది? అందులో శేఖర్ వైరస్ అన్న ఎందుకు వచ్చిండు? ఇప్పుడు శేఖర్ వైరస్ అన్నని ఏమన్నా అంటే ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేరు అందులో. నాకు ఎవ్వరు కనిపిస్తలేదు. నాకు నిజం చెప్పాలంటే వాళ్ళంతా ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నారన్న విషయం కూడా నాకు తెలియదు. బట్ ఇప్పుడు ఫోక్ అంటేనే శేఖర్ వైరస్ గారు ఫస్ట్ వినిపిస్తారు, కొరియోగ్రాఫర్ గా. అవును, ఇప్పుడు వినిపిస్తారు. మరి వాళ్ళని ఎలా మీరు ఫోక్ ఆర్టిస్టులు కాదు అసలు? నేను వాళ్ళు కాదు అంటలేను, నీకు అర్థం కావట్లే. నేను కాదు అంటలేను, ఫోకే ఇప్పుడు ఫోక్ వాళ్ళు. అసలు ఫోక్ ఇండస్ట్రీ గురించి మాట్లాడింది ఎవరు? దానికి సమాధానం ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలి అని. అందులో ఫస్ట్ వచ్చి జానులీరి అక్క ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు ఆమెకి మళ్ళీ కౌంటర్ వేరే ఆమె ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ క్వశ్చన్స్. ఇప్పుడు నార్మల్గా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు వీళ్ళిద్దరిదే ఎక్కువ కనిపిస్తుంది. జానులీరి అక్కది, ఆ అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి ఉంది ఆమెది. వీళ్ళిద్దరే ఎక్కువ కొట్టుకున్న తీర్లా తిట్టుకుంటారు. ఎవరు? ఇంకో అమ్మాయి ఎవరో ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్. అవునవును, జానులీరి గారి గురించి కూడా చాలా మంది చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏదైతే ఉందో అంటే మాధురిని అంటున్నావు, ఆమె బయటపడ్డది కాబట్టి ఇప్పుడు ఆమె గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ అదంతే, అంతే, ఇది నిజం. దొరికినోళ్ళు దొంగ, దొరకనోళ్ళు దొర, అంతే. ఇక్కడ నిజం చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది కూడా కమెంట్ల కింద చూసినావా, అమ్మా ఫస్ట్ ఆమె పేరని చెప్పను నేను, కొంతమంది పేర్లు, ఆ పత్తితుల పేర్లు మనం చెప్పము, మనకు అవసరం లేదు వాళ్ళ గురించి. అటు ఇటు కాకుండా చెప్తున్నారు మీరు. అటు ఇటు కాకుండా అంటే నేను కాంట్రవర్సీలో ఇరుక్కోవడానికి లేదు. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా జనాలు అందరు చూస్తారు, అరే ఈమెది ఇట్లా మాట్లాడింది, అసలు ఈమెకి ఏం తెలుసు అని మాట్లాడింది అంటారు. నేను 7 years ఇక్కడే ఉన్నా, ఫోక్ ఇండస్ట్రీని చూస్తూనే ఉన్నా. కాకపోతే నేను వాళ్ళకి ఏలు పెట్టలే, నేను పోతలేను, నేను చేస్తలేను. అయినా ఇక్కడ ఎట్లుంది తెలుసా ఫోక్ ఇండస్ట్రీ, డబ్బులు ఎక్కువ ఇస్తేనేమో మంచిగా చేస్తారు ఆర్టిస్టులు, మంచిగా చేస్తారు, దానికి సపోర్ట్ చేస్తారు, దాన్ని షేర్ చేస్తారు, దాన్ని హైలైట్ చేస్తారు. డబ్బులు తక్కువ ఇస్తే ఏం చేస్తారు తెలుసా, ఆ పాట నేను తీసినా అంటేనే నాకు సిగ్గుగా ఉంది, నేను పెట్టాను అంటారు. ఇది నా లైఫ్లో జరిగింది, 2 సాంగ్స్కి జరిగింది సేమ్. నేను ఆ రోజు కూడా అనుకున్నా అనమాట, అంటే పాట మంచిగా ఉంటేనేమో ఎంకరేజ్ చేస్తారు, లేకపోతే చెయ్యరు. ఇప్పుడు వాళ్ళకి మేము ముందే చెప్తాం, ఈ సాంగ్ తీసిన తర్వాత కొంచెం దీన్ని ఎట్లయినా సరే కొంచెం షేర్ చేయండి అమ్మా, కొంచెం కొలాబరేషన్ చేయండి అమ్మా, ప్రమోషన్ చేయండి, ప్రతిదీ చేస్తున్నారు కదా నాది కూడా చేయండి, నాకు హెల్ప్ చేయండి అంటే వాళ్ళు ఏమంటారు, అప్పటికప్పుడు ఓకే అంటారు, మనీ తీసుకుంటారు. అన్నీ అయిపోయిన తర్వాత ఆ పాట గురించే పట్టించుకోరిగా. అట్లా ఇప్పుడు ఇది బోనాలకు ఒక పాట తీసిన నేను, అది చాలా బాగుంటది సాంగ్. కానీ నా దరిద్రం ఏంటంటే ఆ వీడియో మంచిగా రాలే, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు కూడా నన్ను మోసం చేసిర్రు మొత్తానికి. నేను దగ్గర 70,000 దాకా పెట్టిన పాటకి. అయినా కానీ దానికి లయా మౌని అని ఒక అమ్మాయిని హీరోయిన్గా పెట్టినాం. ఆ అమ్మాయి కూడా నాకు ఫస్ట్ చెప్పింది, అక్క నేను 100% నీకు సపోర్ట్ చేస్తాను అక్క, కానీ ఆ వీడియో చూస్తే నాకు నచ్చట్లేదు అక్క, నేను చెయ్యనక్క అన్నది. సరే లైట్లే అమ్మా అన్న. అప్పటికి చెప్పిన కొంచెం అందులోకెళ్ళి చిన్న క్లిప్స్ అన్న తీసుకొని ఆ సాంగ్ని కొంచెం హైలైట్ చేయమ్మా అని చెప్పిన. ఎందుకంటే ఆ సాంగ్ కోసం నేను 2 years ఎంత మందిని బతిమాలిన్నో ఆ దేవునికి తెలుసు.
మస్తు మందిని బతిమాలిన, కానీ ఆ సాంగ్ పోయి ఒక అతనికి ఇస్తే అతను పోయి నాకు తెలిసిన ప్రొడ్యూసర్కే ఇచ్చిండు. ఆయన ఇంకా నేనే పాడినా అనేసరికి ఆయన కూడా ఒప్పేసుకున్నాడు ఒక్కసారి. ఒప్పేసుకొని అమౌంట్ కట్టేసి అంతా అయిపోయిన తర్వాత ఆ పాటని సరిగ్గా చేయలేదు, అస్సలు చేయలేదు. నాకు కూడా అంత మంచిగా అనిపించలేదు, కానీ ఆ పాట మాత్రం చాలా బాగుంటది. నేను ఆ పాటకి ఫస్ట్ ఒక సార్ని బతిమాలుకొని, దాము ఆయన పేరు దాము, మీరే పాడి మీరే ప్రొడ్యూస్ చేశారా దానికి? లేదు, ప్రొడ్యూస్ చేసింది ఫస్ట్ దాము లైఫ్ అని ఒక అతను. ఆ తర్వాత సాంగ్ ని, సార్ మీరు ఎట్లాగో వీడియో చేయట్లేదు కదా, నేను వేరే ఛానల్కి ఇచ్చుకుంటా సార్, చేసుకుంటా అంటే తప్పకుండా అమ్మ నీ పాట కదా చేసుకో అని చెప్పేసి ఆయన ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత నేనేం చేసిన, సాంగ్ ని మన డీజే లింగాకి ఇచ్చిన. డీజే లింగాకి ఇస్తే డీజే లింగా ఏం చేసి ఆ పాట నాకు మస్తు చేసి ఇచ్చిండు. సరే మమత ఈ సాంగ్ నువ్వు మంచిగా వీడియో చేపించుకోమ్మా, వీడియో చేపించుకుంటే మస్తు హైలైట్ అవుతుంది అంటే సరే అని చెప్పేసి అది నేను వీడియో చెప్పడానికి మస్తు ప్రయత్నించిన. ఫస్ట్ ఇయర్ మొత్తం ఏం కాలేదు దాంతో, ఎంత మందిని బతిమాలిన, కనీసం స్టూడియో వర్షన్ అన్నా చేసుకుందాం అనుకున్నా, అది కూడా అవ్వలే. కానీ నెక్స్ట్ ఇయర్ ఎట్లయినా సరే ఈ సాంగ్ ను పెట్టాలని చెప్పేసి చాలా ఇచ్చేసి చాలా మందిని బతిమాలితే ఆ పాట విన్న తర్వాత చాలా మంది ఓకే అన్నారు. కానీ అందరూ పాట పాడతారా మా కోసం? తప్పకుండా. అది అందరు ఓకే అన్న తర్వాత ఓకే అని చెప్పేసి ఆయనకి ఇచ్చినాక వీడియో మాత్రం చండాలంగా చేసిర్రు, అనొద్దు అట్లా, కానీ చండాలంగా చేసిర్రు. అసలు నాకు ఆ వీడియోనే నచ్చలేదు. అయినా దాన్ని అట్లా చేసి ఇట్లా చేసి ఎట్లనో అట్లా పాట రిలీజ్ చేసినాం. అది పాట కూడా పోలేదు. జస్ట్ ఆమెకు చెప్పినా కూడా, అమ్మ నేను ఇట్లా చేస్తారు అనుకోలేదు, నీకు ముందే చెప్పినా కదా, నాకు ఈ పాట మీద చాలా హోప్స్ ఉన్నాయి, జర మంచి చేసి మనం ఎంత బతిమాలినా కానీ వాళ్ళు ఎవ్వరు కూడా కాన్సన్ట్రేషన్ చేయలేదు అసలు ఆ పాట మీద. వాళ్ళు చెప్పిన వాళ్ళు కెమెరామ్యాన్లు కానీ వాళ్ళంతా కూడా ఎవ్వరు కాన్సన్ట్రేషన్ చేయలేదు. అరే తక్కువ డబ్బులు కదా, ఎట్లా పడితే అట్లా చేసి ఇచ్చేస్తే అయిపోతుందిలే అనుకున్నారు వాళ్ళు. కానీ ఆ పాట మాత్రం చాలా బాగుంటది, నాకు బాగా నచ్చిన పాట. ఆ పాట నేను అనుకున్న బోనాలకి కనీసం నేను ఒక్క పాటతోనన్నా బయటికి రావాలి, ఒక్క పాటతోనన్నా బయటికి రావాలి, కానీ నా కోరిక ఇప్పటివరకు నెరవేరలేదు. ఇంకా అనుకున్నా అమ్మ ఈ ఫోక్ ఇండస్ట్రీకి దూరం ఉంటేనే బెటర్ రా బాబు అనుకున్నా. ఇంకా పాట పాడుతుంది. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. ఏటేటా బోనాలు యాపాకు ధూపాలు పసుపు కుంకుమతోటి ముస్తాబు చేసిన మైసమ్మ పోచమ్మవే, ఎల్లమ్మ నువ్వు పెద్దమ్మ పొలేరమ్మవే. మహంకాళి తల్లి నివమ్మ, ఉజ్జయిని ప్రేమగల్ల తల్లి ఓయమ్మ. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. పాట చాలా బాగుండే, కానీ వీడియో మొత్తం చెడగొట్టేశారు. నాకు అప్పుడు అనిపించింది అనమాట, అంటే డబ్బులు ఎక్కువ పెట్టిన వాళ్ళ పాటలు రిలీజ్ చేసినాక వాళ్ళది హైలైట్ చేస్తారు, వాళ్ళు షేర్ చేసుకుంటారు, వాళ్ళ దానిలో పెట్టుకుంటారు, వాళ్ళకి ఒక పేరు ఉంటది. ఇట్లా సాంగ్ ఎంత బాగున్నా, అందులో ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేసినా ప్రమోషన్ ఇంపార్టెంట్. ప్రమోషనే. నేను వాళ్ళని బతిమాలుకున్నా కూడా, అమ్మ అంత మంచి రాకున్నా ఓన్లీ నీ క్లిప్స్ అన్న తీసి పెట్టుకోమన్నా కూడా వాళ్ళు హెల్ప్ చేయలే నాకు. అదే ఎక్కడికో వెళ్ళిపోయింది టాపిక్. జానులీది గారి గురించి మాట్లాడుతూ ఉండే మీరు. జానులీది అదే అక్క గురించి అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు, ఆమె గోతామె తవ్వుకున్నట్టు అనిపించింది నాకైతే. అంతే. అంటే మీరు ఇంత పెద్ద స్టేట్మెంట్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మాధురి రాథోడ్ దొరికిపోయింది, దొరైతుంది అంటే దొరకని వాళ్ళు అందరు యాక్చువల్లీ చెప్పాలి జనాలు అంటే ఓకే, బట్ మీరు ఇండస్ట్రీలో ఉండి అలా అంటుంటే అంటే నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టే చెప్తున్నా. దొరికిన వాళ్ళందరు దొంగలు అయిపోయారు, దొరకని వాళ్ళందరు దొరలే. 100% ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇట్లా బయటికి వస్తారు చాలా మంది. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ అని అనను, అంతా ఇండస్ట్రీలో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇవి ఉన్నాయి, కమిట్మెంట్స్ అనేది ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవి గుట్టు చప్పుడుగా జరుగుతాయి, దానంతలా అవే. అంటే వాళ్ళు ఎవరు కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు. కొన్ని వచ్చినాయి అనుకో, కొన్ని డాన్స్ మాస్టర్లు అట్లాంటివి వచ్చినాయి, అదంతా పక్కన పెడితే దీంట్లో మాత్రం ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఒక్కొక్కటి బయటకు వస్తుంది కదా. ఇప్పటికిప్పుడే అన్నది
అదేంది అన్న పేరు ఈశ్వర్ సాయి అన్నది బయటకు వచ్చింది. దాని వెనుకనే ఇప్పుడు మొన్ననే ఆడ ప్రెస్ మీట్ లో పెట్టిన ఆయనది, అప్పుడు ఆయనది బయటకు వచ్చింది. ఇంకా అట్లా ఎన్ని ఉన్నాయో మనకేం తెలుసు. సో ఆయన తప్పు చేసి కూడా ఇంత ధైర్యంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. అన్న ఏడ దొరికిపోయింది చెప్పనా? ఫస్ట్ ఏమో ఒక మీడియాలో ఒక అదే ఏమంటారు లైవ్ ఇచ్చిండు కదా డైరెక్ట్ గా. అవునవును, ఈశ్వర్ సాయి గురించి చెప్తున్నారా మీరు? అవును, ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడాడు. ఫైనల్ గా అసలు ఏమీ జరగలేదు, జస్ట్ వాష్రూమ్ యూజ్ చేసుకొని పోయినా నేను అని చెప్పిండు. ఇప్పుడు జనాలంతా చూసేటోళ్ళు పిచ్చోళ్ళు కాదుగా, ప్రతీది కనిపెడతారు. ఎందుకంటే నువ్వేం మాట్లాడుతున్నావు, తప్పు మాట్లాడుతున్నావా, రైట్ మాట్లాడుతున్నావా, ప్రతీది చెప్తారు కింద కమెంట్లలో తెలుస్తూనే ఉంటది. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఏం చెప్పిండు, మా ఇద్దరికి అలాంటి రిలేషన్ ఉంది, 3 months అవుతుంది అని చెప్పి. సెకండ్ ఏం చెప్పిండు, డైరెక్ట్ గా లైవ్ లోకి వచ్చి నేను జస్ట్ అక్కడికి వెళ్ళినా యూజ్ చేసుకోనికి వస్తే మా వైఫ్ కోరో చెప్పిరని చెప్పిండు. ఈయనే దొరికిపోలేదు ఆయన. మరి ఇంకేం దానికన్నా అసలు నిజం చెప్పాలంటే మాధురి రాథోడ్ అసలు అక్కడ ఎందుకుంది అనేది అందరికీ క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ. ఒకవేళ ఈశ్వర్ సాయి అన్నట్టు జస్ట్ వాష్రూమ్కే వెళ్తే మాత్రం అసలు మాధురి రాథోడ్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? కొడుతుంటే అంతలాగా బూతులు తిడుతుంటే ఎందుకు కనీసం ఒక రియాక్షన్, ఎందుకు కొడుతున్నారు నన్ను, అసలు మీరు ఎందుకు వచ్చారు నా రూమ్లోకి, అతను జస్ట్ వాష్రూమ్ యూజ్ చేసుకొని వచ్చిండు అని ఎందుకు ఆమె వాయిస్ రేస్ చేయలేకపోయింది? అదే అందరికి తెలియని క్వశ్చన్ ఇప్పటికి. ఆమె ఒక్కసారి బయటికి వస్తే అసలు ఆ బాబు ఎలా ఉన్నాడు అంటే ఈశ్వర్ సాయి తీసుకెళ్ళిండా లేదంటే తర్వాత వచ్చి వాళ్ళ వైఫ్ అక్కడ పెట్టింది? వాళ్ళ బాబు వాళ్ళ వైఫ్ తో వచ్చినట్టున్నాడు అబ్బాయి. బట్ మెయిన్ ఏం తెలుసా, ఇక్కడ అంతా ఇక్కడ డ్రామా అంతా ఒక దగ్గర నడుస్తుంది. ఏంటంటే ఆ వీడియో తీసిన ఆమె ఎవరు, అసలు ఎంత చండాలంగా మాట్లాడుతుందంటే అంత చండాలంగా మాట్లాడుతున్నాం. అయితే వీళ్ళిద్దరికి ఏమంటారు, ఆమె ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది ఆమెది, ఆమె అరుపులు, ఇది కదా కావాల్సింది, ఇది నాకు కావాల్సింది అంటుంది చూడు. ఆమె ఎవరు అసలు? చెల్లెని చెప్తున్నారు కదా. చెల్లెనే. మరి అసలు ఆమెకేందంత ఇదే అంటే ఎవరికైనా ఇప్పుడు ఇద్దరు సిస్టర్స్ ఉంటే సేమ్ ఇద్దరు ఒకటే పర్సనాలిటీ ఉండాలని అవసరం లేదు కదా. బట్ ఈమెమో కొంచెం అగ్రెసివ్ ఏమో, బట్ వాళ్ళ అక్కకి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది కదా, వాళ్ళకి అక్కడ అన్యాయం జరుగుతుంది. సో ఆమె వాయిస్ రేస్ చేస్తుంది. ఇప్పుడు మనం శరణ్య ప్లేస్లో గురించి ఆలోచిస్తే అది మనకి కరెక్ట్ అనిపిస్తుంది. బట్ తర్వాత ఆమె మాట్లాడింది కదా, ఈశ్వర్ సాయి మంచుడు, నా హస్బెండ్ అలాంటోడు కాదు అని. అప్పుడు ఆలోచిస్తే మాత్రం వీళ్ళే తప్పు అనిపిస్తుంది. సో ఈ ఇష్యూ అసలు ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేకుండా ఉంది. బట్ ఓకే, అన్న మాట్లాడే దాంట్లోనే అన్న అబద్ధాలు మాట్లాడుతున్నాడు క్లియర్ గా అర్థమైపోతుంది. బట్ ఇప్పుడు అది క్లోజ్ అయిపోయిందిలేండి. వాళ్ళిద్దరి పర్సనల్ ఇష్యూ కాకుండా మనం మాట్లాడితే ఇప్పుడు రీసెంట్ గా ఫోక్ ఇండస్ట్రీ అనేది బాగా వినిపిస్తుంది. అంటే అరే ఇప్పుడిప్పుడే అవి మంచివో కావో పక్కన పెడితే శేఖర్ వైరస్ గారి సాంగ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఫోక్ ఇండస్ట్రీ అంటే చాలా మంది కొత్త కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకోటి తెలుసా, అందరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను కూడా అడుగుతున్నా ఈ క్వశ్చన్, ఎందుకు శేఖర్ అన్న పాటలే ఫేమస్ అవుతున్నాయి, ఎందుకు శేఖర్ అన్న దాంట్లో వాడిన సింగర్సే ఫేమస్ అవుతున్నారు, ఎందుకు ఆ డాన్సర్సే ఫేమస్ అవుతున్నారు, ఓన్లీ ఆ టీమే ఎందుకు ఫేమస్ అవుతుంది అనేది నాకు కూడా క్వశ్చన్ ఉంది. ఇప్పటికి చాలా మంది అడుగుతున్నారు, నేను కూడా అడుగుతున్నా. ఎందుకు వీళ్ళు చేస్తేనే డాన్స్లా, వేరే వాళ్ళు చేస్తే డాన్సులు కదా? కొంతమంది ప్రొడ్యూసర్లు తెలుసా లక్షలు లక్షలు పెట్టి తీసిన సాంగ్స్ అన్ని కూడా వీళ్ళు పాడితేనే, మళ్ళీ వీళ్ళు డాన్స్ వేస్తేనే అవి పోవు. అన్ని పాటలు హిట్ అయితే అని మనం చెప్పలేం కదా. 15 పాటలు చేస్తే అందులో ఒక 4 పాటలు 5 పాటలు హిట్ అవుతాయి. అట్లనే ప్రొడ్యూసర్లు అందరు కూడా చాలా మంది మోసపోతున్నారు తెలుసా. ఏ విధంగా? ఇట్లా డబ్బులు పెట్టి మోసపోతున్నారు. డబ్బులు పెట్టి సాంగ్ ఇస్తామని చెప్పి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని, వాళ్ళు ఎట్లా అంటే డబ్బులు ఇచ్చేసి కొన్ని రోజుల తర్వాత నీకు పాట ఇస్తా అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వకుండా కొన్ని సంవత్సరాలు గడిపిన రోజులు కూడా కొంతమంది ఉన్నారు ప్రొడ్యూసర్లు. కొంతమంది చెప్పుకోవడానికి ఇదైతున్నారు, కానీ చాలా మంది ప్రొడ్యూసర్లు అంతకుముందు పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు పెట్టాలంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? ఒక 30,000 40,000 50,000 పెట్టుకొని పాటలు తీసే వాళ్ళ ప్రొడ్యూసర్లు తగ్గిపోయారు మొత్తానికే. ఇప్పుడు ప్రొడ్యూసర్ బయటికి రావాలంటే భయపడుతున్నారు. అరే నేను ఇప్పుడు ఇన్ని లక్షలు పెడుతున్నా, రేపు నాకు ఆ పైసలు వస్తాయా రావా, ఇల్లు అమ్ముకోవాల్సి పొలం అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పేసి బాధపడుతున్నారు. అన్ని డబ్బులు పెట్టి ఎవరు తీస్తారు? అంటే సింగర్స్ కి కూడా నష్టం జరుగుతుంది అని ఫోక్ ఇండస్ట్రీలో అని విన్నాను. లైక్ ఇప్పుడు పాట కూడా దొంగిలిస్తారంట కదా, నిజమేనా? అవును,
ఇప్పుడు ఒక సాంగ్ బాగాలేదు ఇప్పుడు మనకి సాంగ్ సెట్ కాలేదు అనుకోండి, ఆ సాంగ్ తీసుకుంటారు, తీసుకొని దాని లిరిక్స్ మార్చుకొని తర్వాత వేరే వాళ్ళతో పాడిస్తారు. అట్లా కూడా జరుగుతుంది. అండ్ ఒక పాపులర్ సాంగ్, చాలా హిట్ పడ్డ సాంగ్ కూడా, అది కూడా సంథింగ్ ఏదో ఇందులో కిరికిరి జరిగిందని విన్నాం. లైక్ అంటే ఆ సాంగ్ అతనిది కాదు అని. అది కాంట్రవర్సీ వచ్చింది, కానీ నిజం చెప్పాలంటే ఆ పాట అదే అన్న వాళ్ళు కూడా చెప్పారు నాదే అని చెప్పేసి కూడా అన్న చెప్పుకున్నాడు. కానీ అది ఎంతవరకు పోయిందో ఇక అది దాని గురించి మనం పట్టించుకోలేం. అది అంటే నిజం ఉంది అందులోని, నిజంగానే ఆ సాంగ్ అతని సొంత సాంగ్ కాదా? అండ్ మేబీ జనాలకి ఇది క్లారిటీ లేదు. యాక్చువల్లీ అన్న రాసిచ్చిండంటలే, అన్ననే రాసిచ్చిండంట ఆ పాట. ఇది రాను బొమ్మాయికి రాని సాంగ్ గురించి అన్ననే రాసిచ్చిండంట ఆ పాట. ఓకే. సో అంటే ఇప్పుడు నేను ఇందాక మనకు కట్ అయిపోయింది ఏంటంటే, ఇప్పుడు ఫోక్ సాంగ్స్ బాగా హిట్ అవుతున్నాయి, సడన్ గా ఇదొక ఇష్యూ అవ్వడం వల్ల మళ్ళీ ఫోక్ ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ రావడం జరిగింది అంటారా? అంటే మళ్ళీ డౌన్ అయిపోతుందేమో ఈ ఇష్యూ వల్ల అని ఏమైనా మీకు అనిపిస్తుందా? నాకేం అనిపిస్తలేదు అట్లా, ఎందుకంటే ఇవి కామన్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు మాట్లాడుకుంటారు? మా అంటే ఓ 10 రోజులు 20 రోజులు మాట్లాడుకుంటారు, తర్వాత ఇంకోటి వచ్చేస్తుంది, దాని గురించి ఎంబడబడతారు, అంతే. ఓకే. సో ఫైనల్లీ మమతక్క, మరి మీ ప్లాన్స్ ఏంటి? ఇంకా యాంకరింగ్ ఏనా, లేదంటే మళ్ళీ ఏమైనా మీ నుంచి? ఇంకో విషయం తెలుసా, జానపద కళాకారులని నేను ఏమంటారు బయటికి తీసుకురావాలి అన్న ప్రయత్నంలో నేను ఒక ఛానల్లో 150 ఇంటర్వ్యూలు ఓన్లీ జానపద కళాకారులే వాళ్ళు, మన తెలంగాణ కళాకారులు. ఇప్పుడు అంటున్నారు కదా ఫోక్ ఇండస్ట్రీ అంటున్నారు కదా, జానపద కళాకారులు అస్సలు తెలంగాణ కళాకారులు, నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎవ్వరు నన్ను సపోర్ట్ చేయలేదు, ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. కానీ JDL టీవీ ద్వారా నేను మన తెలంగాణ కళాకారులను 150 మందిని నేను ఇంటర్వ్యూ చేశాను. అసలు అవి వ్యూస్ కానీ లేకపోతే కనీసం ఆ షార్ట్స్ కానీ అవన్నీ జనాలు ఎందుకు అసలు అంటే ఇంట్రెస్ట్ పెట్టట్లేదు వాటి మీద. ఈ కాంట్రవర్సీ అనగానే, ఇది లొల్లి అనగానే, ఈ గొడవలు అనగానే ఎందుకు అంత కాంట్రవర్సీ అంటే ఎందుకంత ఇంట్రెస్ట్ పెడుతున్నారో అర్థమైతలే. ఇప్పుడు నిజం చెప్పాలంటే మంచికి అసలు ఎక్కడ చోటు లేదు. మంచి అంటే ఎవరు చూడరు, చెడు అంటేనే చూస్తారు. అది మాత్రం 100% నిజం. అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరు, ఈ ఇన్ఫ్లుయెన్సర్లు డాన్సర్లు ఎవరు, సింగర్లు ఎవరు, నిజమైన సింగర్లు ఎవరు, ఈ ఇన్ఫ్లుయెన్స్ సింగర్లు ఎవరు, ఇది అసలు ఏ దానికి తేడా లేకుండా పోయింది మొత్తానికి. నన్ను అడిగితే మాత్రం ఇది నిజం. నేను తెలంగాణ కళాకారులను కష్టపడి ఊరు తిరిగి వాళ్ళ డప్పులు కొట్టుకుంటా, వాళ్ళ పాటలు పాడుకుంటా, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటా అన్ని ఇంటర్వ్యూలు చేస్తే ఎవరు సపోర్ట్ చేయలేదబ్బా, ఒక్కరు కూడా సపోర్ట్ చేయలే. ఇట్లనే నేను చాలా మందిని అడిగిన, సార్ ఇట్లా చేస్తా, నేను ఇంతమంది ఉన్నారు నా దగ్గర, 800 పైన కళాకారులు ఉన్నారు, నేను ఇంటర్వ్యూలు చేస్తా అంటే ఎవరు సపోర్ట్ చేయట్లే, ఏ ఛానల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లే. సరే అని చెప్పి లైట్ తీసుకున్నా, ఇంకా నేను చెయ్యట్లేదు. తర్వాత తెలంగాణ యాసలో నేను ఇదేమంటారు న్యూస్ బాగా చెప్తా, అది మీరు చూసుంటారు ఆల్రెడీ. 1 టీవీలో నేను రచ్చబండ అని చేశాను. ఆ ప్రోగ్రామ్కి కొన్ని ఛానల్లో నేను అడిగితే కొంతమంది నన్ను కమిట్మెంట్ కూడా అడిగారు, ఛానల్స్లో కూడా అడిగారు, తెలిసిన వాళ్ళే అడిగారు. నేనన్నా లేదు ఇయ్యకున్నా పర్లేదు కానీ నేను రానని చెప్పిన. టాలెంట్ ఉండి కూడా తొక్కేస్తున్నారు. ఒకప్పుడు నేను తీసుకొచ్చిన ఒక యాంకర్ని ఇప్పుడు పెద్ద ఛానల్లో చూసేసరికి మొన్న అనిపించింది అనమాట, టాలెంట్కి ఇక్కడ వాల్యూ లేదు అని. ప్రామిస్గా చెప్తున్నా, నాకు చాలా బాధ అనిపించింది. మొన్న బోనాల కోసం ఎన్ని ఛానల్ని అడిగినో, అన్నా నేను చేస్తా అన్నా, ఫ్రీగా అన్నా చేస్తా అన్నా, నేను అందరిలో కనిపించాలి, నేను కూడా ఉన్నా అని కనిపించాలి, నేను చేస్తా అన్నా అని చెప్పి ఛానల్కి అన్న వాళ్ళని బతిమాలి కెమెరా తీసుకొని వెళ్ళినానే. అంటే మమత అనే అమ్మాయి యాంకర్ ఇంకా ఉంది అని చెప్పడానికి. ఎందుకంటే నా ఇంటర్వ్యూస్ రావట్లేదు కదా, నేను చెయ్యట్లేదు, ఓన్లీ చిన్న ఈవెంట్స్కి నేను యాంకరింగ్కి వెళ్తున్నా. సో ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయికి టాలెంట్ ఉంది. ఇప్పుడు ప్రతి బోనాలల్లా నాది కొంచెం హెవీ ఉంటుంది, ఎలా అంటే హుషారు ఉంటుంది, డాన్స్ ఉంటుంది, మాటలు ఎక్కువ ఉంటాయి, పాటలు ఎక్కువ ఉంటాయి, కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ ఉంటుంది.
అట్లా ఎట్లయినా సరే ఈసారి బోనాలలో నేను కనిపించాలి అని చెప్పి నా తాపత్రయం చాలా మందిని అడిగితే చాలా మంది ఏమన్నారంటే అమౌంట్ ఇవ్వాలా మమత, కెమెరాలు కావాలా మమత అని చాలా మంది అడిగారు. అయినా నేను లైట్ తీసుకున్నా. ఒక ఛానల్ దగ్గర తీసుకొని వెళ్ళినా, నెక్స్ట్ డే వేరే ఛానల్ ద్వారా వెళ్ళినా. అట్లా మనకి సికింద్రాబాద్లో కానీ, గోల్కొండలో కానీ, లాల్ దర్వాజాలో కానీ నేను కనిపించాలని చెప్పేసి నేను ఛానళ్ళ తరపున వెళ్ళిన, నార్మల్ చిన్న చిన్న ఛానళ్ళ తరపున అనుకున్నాను అనమాట. అమ్మ ఇంత టాలెంట్ ఉండి నేను ఇక్కడే ఉంటున్నా, ఎందుకు కారణం ఏంటి? నేనే నా కారణం, లేకపోతే నాకు టాలెంట్ లేదా? అవన్నీ నేను ఆలోచించుకున్నా. నేను తీసుకొచ్చిన యాంకర్ ఏమో పెద్ద ఛానళ్ళల్లో వర్క్ చేస్తుంటే నేను ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నా, ఎక్కడ తప్పు జరుగుతుంది అని చెప్పేసి చాలా ఆలోచించిన. అప్పటి నుంచి నేను ఒక డైలమాకి వెళ్ళిపోయినా. ఇప్పుడు ఏం చేయాలి నేను నెక్స్ట్? వేరే ఛానల్లో అడిగితే ఒక ఛానల్లో తెలంగాణ యాస అని చెప్పి నన్ను 1 month తిప్పించారు. అట్లీస్ట్ వాళ్ళు నాకు ఛార్జెస్ కూడా పే చేయలేదు. బట్ ఇప్పుడు ఓకేనా, పర్లేదా? ఇప్పుడు కూడా ఏం లేదు, ప్రెసెంట్ ఇప్పుడు కూడా ఏం లేదు. వాళ్ళు 1 month తిప్పిపించారు, కొన్నిటికి రిపోర్టింగ్కి పంపించారు, తెలంగాణ యాస చెప్పిపించారు, అన్నీ చేసారు. వాళ్ళు 1 రూపీ కూడా పే చేయలేదు. నేను అనుకున్నా అమ్మయ్య ఈ ఛానల్లో చేయొచ్చు ఇప్పటి నుంచి అనుకున్నా. కానీ ఆ ఛానల్లో కూడా ఛాన్స్ లేకుండా చేసారు. అట్లా చాలా ఛానళ్ళకి వెళ్ళి అడిగిన నేను, కానీ ఛాన్సెస్ లేవు. తెలంగాణ యాస అయినా లేకపోతే యాంకరింగ్ అయినా ఏదైనా సరే ప్రజెంట్ ఏంటంటే ఇంకా వాళ్ళకి నచ్చితేనే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. నేను కొంచెం టాకిటివ్ కదా, అర్థమైపోతుంది కదా నీకు. అట్లా ఈ అమ్మాయి చాలా హుషారు ఉంది అని చెప్పేసి చాలా మంది ఆపిరు అనమాట. ఏం టెన్షన్ తీసుకోకండి, ఏం బాధపడకండి. సో మంచి ఛానల్స్లో మీరు అనుకున్నట్టు మంచిగా యాంకర్ అవుతారు. సో దాంతోపాటు మంచిగా మళ్ళీ మీరు ఫోక్ సాంగ్స్ పాడాలి అండ్ దాంతోపాటు ఫోక్ సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాను. సో చాలా థ్యాంక్స్. ఇంత దూరం ఫోక్ సాంగ్స్ అంటున్నావు కదా, ఫోక్ ఇండస్ట్రీ అంటున్నావు కదా. నేను నిజం చెప్పాలంటే ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నది ఓన్లీ 2 years. 2 years ఉన్నా నేను. ఆ నీలి నీలి కళ్ళవాడే సాంగ్ అయిపోయిన తర్వాత 1 year మొత్తము ఒక అందరినీ చాలా మంది ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళని తీసుకొని, అదంతా మనకు అప్పుడు తెలియదు. ఇదంతా ఈ కమిట్మెంట్ ఇవన్నీ మనకు తెలియదు అప్పుడు. దాని తర్వాతనే తెలిసింది నాకు. నేను పరిచయం చేసిన వాళ్ళే ఏదో స్టేజ్ లో ఉంటే నేను ఇంకా ఇదే స్టేజ్ లో ఉన్నా. అది ఇంకొక విషయం ఏంటంటే, నేను ఎప్పటి నుంచో ఒక మాట ఎప్పుడు ఎక్కడైనా ఏ ఇంటర్వ్యూలోనైనా చెప్తుండే, ఇట్లా నన్ను మోసం చేసిరు. కానీ వాళ్ళంతలా వాళ్ళే ఫోన్ చేసి మమత నిన్ను మోసం చేయలేదు, నేను చేసింది కాదది, అది వేరే వాళ్ళు చేసిరు, నేను మాత్రం ఎప్పుడు నువ్వు ఇట్లా అవ్వాలని కోరుకోలేదని చెప్పి వాళ్ళంతలా వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు. అంటే పేరు మెన్షన్ చేయకపోయినా వాళ్ళు నాకు తెలుసు మమత నువ్వు ఇట్లా అనుకుంటున్నావు అని తెలిసింది, కానీ నీకెందుకు నేను ఇట్లా మోసం చేస్తా, నిన్ను మోసం చేస్తా నాకేమొస్తుంది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నేను ఎవరైతే అనుకున్నానో వాళ్ళు ఫోన్ చేసి నాది నాకు అంటే నేను ఇట్లా కాదు మమత, నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటున్నావు, అట్లా అనుకోవద్దు, ఇంకెప్పుడు అట్లా మోసం చేసిరని చెప్పకు, నిన్నెప్పుడు నేను మోసం చేయలేదు, వాళ్ళు పిలిస్తేనే నేను వెళ్ళాను, వాళ్ళే ఇచ్చిర్రు నాకు ఛాన్సెస్ అని చెప్పి తనంతలా తానే కాల్ చేసి చెప్పింది. తనంతలా తానే ఇంకొకరు కూడా ఫోన్ చేసి చెప్పారు, మమత నువ్వు ఇట్లా అనుకుంటున్నావు కానీ నేను అట్లా కాదు అని వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారు. అంటే ఇద్దరు క్లారిఫికేషన్ వచ్చిందనమాట. ఆ తర్వాత నేను అనుకున్నా ఓకే వీళ్ళతోటి మనకి ఇంకా ఏ సంబంధం లేదు, లైట్ తీసుకోవాలి వీళ్ళని అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. సో ఇలాగే పాజిటివ్గా ముందుకు వెళ్ళిపోతూ ఉండండి, మంచిగా మళ్ళీ మీకు ఆఫర్స్ వస్తాయి. సో మీరు అన్నట్టు ఏదో చేస్తేనే మనకి ఆఫర్స్ వస్తాయని కాకుండా మంచిగా కూడా వస్తాయి. ఏదో చేస్తే కాదు, ఎంత మంచి యాంకరింగ్ చెయ్యి నువ్వు. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో అంటున్నావు కదా, ఫోక్ ఇండస్ట్రీలో పక్కకు పెడితే మావి గ్రూప్స్ ఉన్నాయి అనమాట. కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, తెలంగాణ యాంకర్, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ, తెలంగాణ ఇట్లా పెద్ద పెద్ద టీఎఫ్ అవన్నీ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్లోకి వెళ్ళి కొంతమంది కాల్స్ చేసి మమత యాంకరింగ్ చేయాలి అంటే నేనేం చేశానంటే, ఇలా మన ఎలక్షన్స్ అప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు ఒక ఆయన ఫోన్ చేస్తే నేను వెళ్ళి ఇంటర్వ్యూస్ చేసిన. 10 ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్గా అన్నీ ఇచ్చిన తర్వాత ఆఫ్ అమౌంట్ ఇప్పుడు ఇస్తామంతా, నెక్స్ట్ అమౌంట్ ఇస్తా అంటే ఇంకా ఆఫ్ అమౌంట్ ఇప్పటి వరకు వాడు ఇవ్వలేదు.
అట్లా యాంకర్లను కూడా మోసం చేస్తున్నారు. అట్లనే ఈవెంట్స్ కి పిలిచి ఈవెంట్స్ చేపించుకున్న తర్వాత అమౌంట్ వేస్తామని చెప్పి వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు. ఇట్లా కూడా చాలా మంది డాన్సర్లకు జరిగింది, సింగర్లకు జరిగింది, డప్పు కళాకారులకు జరిగింది, చాలా మందికి అట్లా జరుగుతుంది. అలాంటి తప్పులు కూడా జరగకుండా చూసుకోవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్ మమతక్క, ఇక్కడి వరకు వచ్చి మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నారు. అసలు ఇంత ధైర్యంగా ఫోక్ ఇండస్ట్రీ గురించి గొంతెత్తి మాట్లాడారు. సో మీరు అన్నట్టు పొగరే కాదు, మీకు ధైర్యం కూడా ఎక్కువే. పొగరు తగ్గిపోయిందిలే. ఎప్పుడైతే దేవుని అంటే ఎక్కువ డివోషనల్ అయిపోయినాను అప్పటి నుంచి అన్ని తగ్గిపోయినాయి. ఆల్ ది వెరీ బెస్ట్ మమతక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేనేమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే ఎవరి గురించి అయినా దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటే ఫోక్ ఇండస్ట్రీలో జరిగేవి చెల్లె అడిగింది, నేను ఆన్సర్లు చెప్పిన. అందులో నాకు ఎవరి మీద కోపం కానీ, ఎవరి మీద ద్వేషం కానీ, ఎవరిని తొక్కేయాలని కానీ, అందరు నన్ను తొక్కేసిరు కానీ నేను ఎవరిని తొక్కేయలేదు. నా మనస్తత్వం కూడా అలా కాదు. నేను ఎవరిని ఉద్దేశించి అయితే మాట్లాడలేదు. కొన్ని పేర్లు కూడా చెప్పినా, అది అందరు అనుకునేవి చెప్పినా తప్ప నా అంతలా నేను చెప్పలేదు. ఇవన్నీ మీరు గమనించాలి. దయచేసి కామెంట్స్ పెట్టేటప్పుడు మాత్రం ఆలోచించి పెట్టండి. నైస్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.